హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా, అలాగే మనం వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ సంక్రాంతికి కరకరలాడే పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకుందామా? అలానే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కొన్ని ఎల్లిపాయలను యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పప్పు చెక్కలు పచ్చిమిర్చి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ పల్లీలను తీసుకొని ఈ విధంగా వేయించుకొని పైన పొట్టు తీసేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా అక్కడక్కడ పల్లీలు ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే పప్పు చెక్కలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 kg బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లి పొడిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బటర్ కానీ నెయ్యిని కానీ వేడి చేసుకొని వేడివేడిగా ఉన్నదాన్ని పిండిలో యాడ్ చేయాలి. వేడివేడిగా ఉన్న బటర్ని యాడ్ చేయడం వలన పప్పు చెక్కలు క్రిస్పీగా వస్తాయి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పప్పు చెక్కల్ని తెలంగాణలో అయితే కట్టెగారెలు అని కూడా అంటారు. పప్పు చెక్కలకి పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండిని ఫస్ట్ కొద్దిగా పొడిగా ఉండే విధంగానే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే పిండిలో జిగురు వచ్చి కట్టెగారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి. పిండిలో వాటర్ ఎక్కువగా అయిపోతే పప్పు చెక్కలు క్రిస్పీగా కాకుండా గట్టిగా వస్తాయి. ఇప్పుడు దానిలో నుంచి చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల మెషిన్ లేదా పూరీ ప్రెస్ని తీసుకొని దీనిలో ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని ఒక బాల్ తీసుకొని దీనిలో పెట్టి ప్రెస్ చేయాలి. పప్పు చెక్కల్ని ప్రెస్ చేసినప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగానే ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకుంటే విరిగిపోతాయి, మరీ మందంగా చేసుకుంటే గట్టిగా అవుతాయి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పప్పు చెక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. వెంటనే రొటేట్ చేయకుండా 1 నిమిషం పాటు ఆగిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెక్కల్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చెక్కలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే ఒక్కరు కాకుండా 2 కానీ 3 కానీ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే పల్లీలతో పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. శనగపప్పుతో కూడా పప్పు చెక్కలు వీడియో చేశాను, దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతికి మీరు కూడా పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.